Ordinary background. I come from ordinary background. I come from a middle class family. I come with my honor intact. Pradhan Mantri ji comes from a very low, poor economic background family. ప్రస్తుతం ఇండియాలో ఏదైనా వస్తువు కొన్నా లేదా ఏదైనా ఆర్థికపరమైన సంభాషణ వచ్చినా సరే వెంటనే ప్రతి ఒక్కరూ ఎత్తే పేరు నిర్మలా సీతారామన్. ఆమె అలా చేసింది గనుకే ఈ రోజు ఇలా అవ్వింది అంటూ ఎంతో మంది ఆమెను తిట్టుకుంటూ ఉంటారు కూడా. అలా చాలా మంది నిర్మలా సీతారామన్ బడ్జెట్ విడుదల చేసింది అంటూ మాత్రమే మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ ఆమె నిజ జీవితం గురించి కానీ ఆమె పర్సనల్ జీవితం గురించి కానీ చాలా మందికి తెలియదు. ఆమె జీవితంలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. వాటితో పాటు ఆమె ప్రేమ విషయం గురించి కూడా తెలియచేస్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చివరి వరకు తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. అలానే ప్రతి ఒక్కరూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ తప్పకుండా ఆల్ లో పెట్టుకోండి. నిర్మలా సీతారామన్ పేర్లు నిర్మలత్వం, సాదాసీదా చేనేత వస్త్రాలు, ఈమెంత అని ప్రతి ఒక్కరూ అనుకున్నా సరే లెక్క చేయని ముక్కుసూటితనం, నిర్ణయాల్లో కఠినత్వం కలబోసుకున్న భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఫోర్బ్స్ జాబితా ప్రకారం ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మహిళల్లో 28వ స్థానంలో ఉన్నారు నిర్మలా సీతారామన్ గారు. వరుసగా 8 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా ఆమెదొక సరికొత్త రికార్డు. తెలుగు కోడలుగా చెప్పుకుంటూ ఆంధ్రప్రదేశ్ నుండి రాజ్యసభకు పంపినా కానీ తెలుగు వాళ్ల కోసం ఆమె ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదన్న చేదు నిజాన్ని దిగమింగుకుంటూనే తెలుగు వాళ్లు ఆమె రికార్డులను ఆస్వాదిస్తున్నారు. ఆమె ఎదుగుదల జీవన పయనంలో మైలురాళ్లు ఖచ్చితంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. తమిళనాడు దక్షిణ రాజధానిగా చెప్పుకునే మదురై పక్కనే ఉన్న విల్లుపురంలో 1959లో ఒక అయ్యంగార్ల కుటుంబంలో పుట్టారు నిర్మలా గారు. విల్లుపురం, చెన్నై, తిరుచారుపల్లిలో ఆమె స్కూల్ మరియు కాలేజీ విద్యను కొనసాగించింది. 1980లో తిరుచులో డిగ్రీ పూర్తి చేసుకున్నాక జవహర్లాల్ యూనివర్సిటీకి వెళ్లడం ఆమె జీవితంలో ఒక కీలకమైన మలుపుగా మారింది. మెరిట్ స్టూడెంట్స్ మధ్య ఎకనామిక్ ఎంఏతో పాటు ఎంపీలు కూడా పూర్తి చేసిన నిర్మలా సీతారామన్ అక్కడే పరకాల ప్రభాకర్తో ప్రేమలో పడ్డారు. ఆంధ్రప్రదేశ్లో 3 ముఖ్యమంత్రుల క్యాబినెట్లో మంత్రిగా ఉన్న పరకాల శేషావతారం కొడుకు ప్రభాకర్ శేషావతారానికి పివి నరసింహారావుతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఢిల్లీలో పివి ఇంట్లోనే ఉంటూ చదువుకున్నారు ప్రభాకర్ గారు. ప్రభాకర్ గారిని అప్పట్లో చాలా మంది పివి నరసింహారావు గారి సొంత కొడుకు అనుకునేవారు. ఎందుకంటే పరకాల ప్రభాకర్ గారు పివి నరసింహారావు గారి దగ్గరే ఎక్కువగా ఉండేవారు. అలాంటి పరకాల ప్రభాకర్ గారు కూడా జేఎన్యూలో సహ ఉద్యోగిగా పరిచయమై అలా వారిద్దరూ ప్రేమలో పడ్డారు. అలా వారిద్దరికి 1986లో పెళ్లి జరిగింది. ఇద్దరు పీహెచ్డీ చేయాలి అనుకున్నారు. ఇండో యూరోపియన్ ట్రేడ్ లో పీహెచ్డీ కోసం నిర్మల ఎన్రోల్ చేసుకున్నారు. అదే సమయంలో ప్రభాకర్ గారికి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో స్కాలర్షిప్ తో పాటు అడ్మిషన్ దొరికింది. దీంతో ఇద్దరు లండన్ వెళ్లిపోయారు. తొలినాళ్లలో నిర్మల లండన్ లో ఒక డిపార్ట్మెంటల్ స్టోర్ లో కూడా పనిచేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఫ్రెష్ వాటర్ హౌస్ కూపర్స్ ఆడిటింగ్ సంస్థలో సీనియర్ మేనేజర్గా ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ అయినటువంటి బీబీసీలోనూ పనిచేశారు. పరకాల ప్రభాకర్ డాక్టరేట్ పూర్తయ్యాక వాళ్ళు ఇద్దరు తిరిగి ఢిల్లీ వచ్చేశారు. భారతదేశం వచ్చాక ఆమె భారతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా పనిచేశారు. పరకాల ప్రభాకర్ గారు కొంతకాలం హైదరాబాద్లో టీవీ వ్యాఖ్యాతగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. ఆ తర్వాత ప్రజారాజ్యంలో చేరడం, కొంతకాలానికి బయటకు వచ్చి పబ్లిక్ పాలసీ కన్సల్టెంట్ గా కమ్యూనికేషన్స్ వ్యూహకర్తగా పనిచేయడం చేశారు. ఈలోపు బీజేపీ పట్ల ఆకర్షితురాలైన నిర్మలకు జాతీయ కార్యవర్గంలో అవకాశం దక్కింది. 2010లో పార్టీ అధికార ప్రతినిధి బాధ్యతలు చేపట్టడమే కాదు 2014లో కేంద్రంలో సహాయ మంత్రిగా అయ్యారు. మరోవైపు ప్రభాకర్ సమైక్యాంధ్ర ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొనేవారు. విశాలాంధ్ర మహాసభకు వ్యవస్థాపక కార్యదర్శిగా ఆయన చురుకైన పాత్రను పోషించారు. 2014లో చంద్రబాబు ప్రభుత్వంలో పరకాల ప్రభాకర్ కేబినెట్ హోదాతో కమ్యూనికేషన్ అడ్వైజర్ బాధ్యతలు చేపట్టగా అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ నుంచి నిర్మలా సీతారామన్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. వీళ్లకి ఒకే ఒక్క కూతురు ఉంది. ఆమె పేరు వాంగ్మయి. ఈమె ఢిల్లీ యూనివర్సిటీలో ఎంఏ చదివి అమెరికాలో జర్నలిజం మాస్టర్స్ చదువుతున్నారు. ఫోటో జర్నలిజంలో ఆసక్తి ఉన్న వాంగ్మయి ది హిందూ మింట్ పత్రికల్లో పనిచేశారు. టెక్నాలజీ, ఆర్ట్స్, లైఫ్ స్టైల్, ఫ్యూచర్స్ బాగా రాస్తారని వాంగ్మయి పరకాలకు మంచి పేరు ఉంది. సింగపూర్ మేనేజ్మెంట్ స్కూల్లో ఎంబీఏ చదివిన ప్రతీక్ దోషితో లాస్ట్ ఇయర్ జూన్లో వాంగ్మయికి పెళ్లైంది. బెంగళూరులో నిర్మలా సీతారామన్ అభిరుచికి తగ్గట్టే సింపుల్ గా ఈ పెళ్లి జరిగింది. కుటుంబ సభ్యులకు అతి కొద్ది మిత్రులకు మాత్రమే ఈ పెళ్లి పరిమితమైంది.
పెళ్లి కొడుకు ప్రతీష్ దోషి గుజరాత్లో నరేంద్ర మోదీ సీఎంగా ఉన్నప్పటి నుండి ఆయన ఆఫీసులో పనిచేసేవాడు. మరియు ఇప్పుడు కూడా ప్రధాని మోదీ కార్యాలయంలో జాయింట్ సెక్రటరీ కేడర్ అధికారిగా ఉండడం విశేషం. ప్రధానికి కళ్ళు చెవులు ఆయనేనని మీడియా వాళ్ళు కూడా చెప్పుకుంటూ ఉంటారు. సాదా సీదాగా జీవించడాన్ని ఇష్టపడే నిర్మలకు మొదటి నుండి ప్రయాణాలు, ట్రెక్కింగ్లు, సంగీతం వంటివి బాగా ఇష్టంగా ఉండేవి. కానీ కేంద్రంలో పదవుల పరంగా మాత్రం ఆమె ఎదుగుదల మాత్రం చాలా అసాధారణమైనది. 2016లో కర్ణాటక నుండి రాజ్యసభకు ఎన్నికైన నిర్మల 2017లో భారత రక్షణ మంత్రి అయ్యారు. ప్రధాని హోదాతో పాటు రక్షణ శాఖలో కూడా చేసిన ఇందిరాగాంధీ సంగతి అందరికీ తెలుసు. ఈ విషయం పక్కన పెడితే పూర్తి స్థాయిలో రక్షణ శాఖ బాధ్యతలు నిర్వహించిన తొలి మహిళగా మాత్రం నిర్మలకు ప్రత్యేక స్థానం ఉంది. 2019 నుండి దేశ ఆర్థిక మంత్రిగా సేవలు అందిస్తూ తొలి మహిళా ఆర్థిక మంత్రిగా పేరు తెచ్చుకున్నారు. మొత్తం 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత మొరార్జీ దేశాయి కాగా వరుసగా 8వసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన రికార్డు మాత్రం నిర్మల సీతారామన్దే. రక్షణ, ఆర్థిక శాఖలు రెండూ కూడా నిర్వహించిన మహిళ ఈమె మాత్రమే. బడ్జెట్ వేళ సుదీర్ఘ సమయం ప్రసంగించిన రికార్డు కూడా ఈమెదే. 2020లో ఆమె రికార్డు స్థాయిలో 2 గంటల 40 నిమిషాలు మాట్లాడారు. ఇప్పటికీ అది చరిత్రే. మంగళగిరి, పోచంపల్లి సహా చేనేత చీరలే కట్టుకోవడం, సింపుల్ గా ఉండడం ఆమె నైజం. బడ్జెట్లో రోజు ఆమె ఎలాంటి నిర్ణయాలు ప్రకటిస్తారనే ఎదురు చూపులతో పాటు ఆమె ఈ రోజు ఎలాంటి చీర కట్టుకొస్తున్నారనే ఆసక్తి కూడా ఈ 8 విడతల బడ్జెట్ సమర్పణలో కనబడుతూనే వస్తుంది. ఇంకో 2 బడ్జెట్లతో ఆమె మొత్తం 10 బడ్జెట్ల రికార్డు కూడా బ్రేక్ చేస్తారని అనిపిస్తుంది. మరి మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే నిర్మలా సీతారామన్ గారి లైఫ్ మీద మీకున్న అభిప్రాయం, అలాగే ఆమె బడ్జెట్ విడుదల చేసే విధానం పైన మీకున్న అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్లో తెలియచేయండి. ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.